ఇప్పుడు మన దగ్గర గురుస్వామి నరసింహస్వామి ఉన్నారు. స్వామి శరణయ్యప్ప. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ మాల కార్యక్రమం ధరిస్తున్నారు? 15 సంవత్సరాలుగా చేస్తున్నాను స్వామి దీక్ష. ఒక గురుస్వామిగా మీ దగ్గర నుంచి ఎంతమందిని స్వాములుగా కొండకు తీసుకెళ్తున్నారు? ప్రతి సంవత్సరం మినిమం కొత్త వాళ్ళు వచ్చేప్పటికి 10 మంది దాకా వస్తారు స్వామి. పాత వాళ్ళు ఎలా కంటిన్యూ అవుతూనే ఉంటారు. ప్రతి సంవత్సరం 10 మంది దాకా యాడ్ అవుతూ ఉంటారు మా పీఠం వరకు. అంటే మాకు అందిన సమాచారం ప్రకారం మీ దగ్గర ఉన్న మాల ధరించిన స్వాముల దగ్గర ఆర్థిక వెసులుబాటు ఉన్నా లేకపోయినా వారినే కొండకు తీసుకొచ్చే వరకు కూడా మీదే బాధ్యత అని విన్నాను. అవును స్వామి. కాకపోతే నేనంటే దీక్ష వేసిన తర్వాత ఎన్ని బయట చెప్పుకోవద్దు అనవసరం. దేవుడు చేసే సేవ. మీరు ఇన్ని సంవత్సరాలుగా మాల ధరిస్తున్నారు, మీ యొక్క అనుభూతి చెప్పండి. అది చెప్పడం కన్నా మాల ఒంటి మీద పడిన తర్వాత చేసే దీక్షలోనే ఉంటుంది అంతా. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటారు అంతా. కాకపోతే ఏంటంటే దీక్ష అనేది 41 అనుభూతి చేస్తేనే ఆ అనుభూతి అనేది బయటకు వస్తుంది. మాటలతో చెప్పలేరు అనుభూతి. మాటలతో చెప్పలేము కదా. అది మాల ఒంటి మీద పడిన తర్వాత ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒక వారం రోజుల దాకా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంకి లేకటం కానీ చేయటం కానీ. ఆ 10 రోజులు అయిన తర్వాత, ఆ వారం రోజులు అయిన తర్వాత ఇంకా మనం వద్దన్నగానే వాళ్ళే ఏర్పడుతూ ఉంటారు. థ్యాంక్ యూ అండి.